రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి గారికి చూసుకుంటే పద్మవిభూషణ్ వచ్చింది. ఆ తర్వాత బీజేపీ తరపున రాజ్యసభకు పంపిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ గారు ఢిల్లీ ఎవడైనా పంపించుకోమన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీలు ముగ్గురిని అనౌన్స్ చేశాడు. హ్మ్. ఈ రోజు దాకా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేషన్ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వంగా ఆ సామాజిక వర్గం నుంచి ఒక అంబేద్కర్ గారి కళలను సాకారం చేయడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కూడా ఎవరో మనకు తెలుసు. సో అలాంటి దగ్గర దేనికి టెన్షన్ పడుతున్నారు? చిరంజీవి గారిని బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి శంకల పెట్టి తీసుకెళ్ళిపోవడం, మా జీవీఎల్కి ఇచ్చినట్టు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి ఇవ్వమనండి. ఎవరికి ఉపయోగం? వీళ్ళు ఏమైనా రాజకీయాలు చేస్తారా? అలకలు పూంతారు. యూనియన్ టెరిటరీ చేయగానే గమ్మున కూర్చున్నాడు. ఏముంది ఆ రోజు గట్టిగా నిలదీసి అడుగుంటే చిరంజీవి గారు హీరో లెవెల్లో విభజన హామీలో 2 రాష్ట్రాలకు ఒకటైనా రాకపోయింది. వీళ్ళు అలకలు అవడకొద్దారు. ఇప్పుడు చెరువు మీద వెలిగినట్టే కదా. నో, రాష్ట్ర ప్రయోజనాల శాశ్వత పరిష్కారాలకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఆయన మంత్రిగా ఒక కేబినెట్ నిర్ణయాలు తీసుకునే దగ్గర. ఇవాళ ఆయన ఆయనలో రాష్ట్రానికి ఏమొచ్చిందని ఒకటి చెప్పను. ఒక బ్రహ్మాండమైన టూరిజం ప్రాజెక్ట్ ఒకటి చెప్పనండి. బీయింగ్ ఏ టూరిస్ట్ చెప్పండి సార్, ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా జనసేనకి లేదంటే టీడీపీకి జనసేనకి చీల్చే ప్రయత్నం బీజేపీలో సక్సెస్ అవుతుందంటారా? ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. 2014లో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో అలైన్ అయ్యాడు. ఇవాళ ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం అలైన్ అయ్యే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పుడు ఓవరాల్గా ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఖచ్చితంగా ఎన్డీఏ మీటింగ్ లో అవుట్కమ్ వస్తుంది. ఈ నీడ్స్ టు గో విత్ తెలుగుదేశం ఆర్ బీజేపీతో వెళ్ళేది రూట్ మ్యాప్ కన్ఫర్మ్ చేస్తాను. అందుకని నేను మొదటిదాకా నువ్వు 2 ఇస్తే నేను 2 ఇచ్చానంటే ఇట్ ఫర్ టాట్ కథలు నడిచేవి. ఇప్పుడు ఎక్కడి నుంచి రాగానే ఏముంటుందో రూట్ మ్యాప్ చూడాలి. వెనక నుంచి టీడీపీని ఎన్డీఏలోకి తీసుకెళ్లే కార్యక్రమం కనుక పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్తారు 2014లో. ప్రజలకు చాలా ఈజీ. ఆల్రెడీ వాళ్ళ ముగ్గురు కలిసి మనకు ఉద్ధరించి ఊళ్ళేందుకు 23 ఒకటి ఇచ్చి కూర్చోపెట్టినట్టు. ఇంతకని ఇంకా తక్కువ ఇవ్వాలి ఎక్కువ ఆలోచించుకుంటారు. అంతకని ఇంకేం లేదు. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాని ఎఫెక్ట్ నిన్న సభలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన రాజమండ్రిలో జరిగినటువంటి సభలో ఆల్మోస్ట్ ఆయన కింద పడిపోయినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా ఈయన చేసినటువంటి కామెంట్ కి? సార్, రాజకీయాల్లో కూడా సన్నాసి మాటలు పెట్టుకుని రారు కదా. ఒక దగ్గర 10-20 ఏళ్ళ లెగసీల్లో వాళ్ళ నియోజకవర్గం పట్ల పూర్తి ఆస్పిరెంట్స్ కింద ఉంటారు. ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? స్థానికంగా ఎంత కదన్నా ₹1 ఖర్చు పెట్టుకుని ఉంటాడు కదా ఒక్కొక్కడు. ఆ ₹1 ఖర్చు పెట్టుకుని అన్యాయం జరిగా నోట్లో మట్టి కొడతాం అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా నా ఎబిలిటీ ఇదని ప్రూవ్ చేయడానికి జన ప్రదర్శన, బ్యానర్ల ప్రదర్శన ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ ఫ్రిక్షన్స్లో ఏముంది? ఈడి చూపిస్తే వాడికి బాగుందని ఆడు బ్యానర్ అయితే చూపుతాడు. అది చిలికి గాలి ఆన్ అవుతుంది. ఇవి సర్వసాధారణ ఎలక్షన్స్లో. అంతకని ఇంకేముంది? ఒక పక్క చిరంజీవి, ఒక పక్క ముద్రగడ, వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్కి అడ్డం లేకుండా రాష్ట్రంలో వీళ్ళిద్దరిని బయటికి పంపించాలనేటువంటి ప్లాన్లో బీజేపీ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 29కి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని ఆలోచన చేస్తుంది అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది. కూడా చెప్పాడు మీలాంటి మొదలదానికి కళ్యాణం లేదంటే కడదానికి కళ్యాణం గురించి ఆలోచిస్తుంది. ముందు 24లో ఒడ్డుపడి అవతల ఉండి పార్టీకి బట్ట కడితే వీళ్ళు పార్టీలు ఉండి ఉద్ధరిస్తారు. వీళ్ళకి ఈ 2019 ఎలక్షన్ కనుక రిపీట్ అయితే సగం పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కనుమరుగైపోతుంది.